హాయ్ హలో గాయస్, వెల్కమ్ టు యూనిక్ ట్రేడర్ తెలుగు. ఈరోజు మార్కెట్స్ అయితే స్లైట్ నెగిటివ్లో ఓపెన్ అయ్యి వన్ డైరెక్షన్గా బ్యూటిఫుల్ రికవరీ అయితే చూసాం. ఈ ర్యాలీలో మనకి ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ అయితే బాగా పెర్ఫామ్ చేశాయి. ఆల్ ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ ఈ విధంగా పెర్ఫామ్ చేయడానికి కారణం ఏంటంటే, రీసెంట్గా హెచ్డిఎఫ్సి సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేసే మనీ మీద 25 బేసిస్ పాయింట్ అయితే కట్ తీసుకుంది. సో దీంతో యాక్సిస్ బ్యాంక్ కూడా 25 బేసిస్ పాయింట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే కట్ తీసుకుంది. ఇదే విధంగా అన్ని బ్యాంక్స్ కట్ తీసుకుంటే ఈ విధంగా డిపాజిట్ చేసిన మనీ మీద వచ్చే ఇంట్రెస్ట్ రెవెన్యూకి యాడ్ అవుతుంది. కాబట్టి సో రెవెన్యూస్ కమింగ్ క్వార్టర్స్లో బాగుంటుందని ఈ ప్రైవేట్ బ్యాంక్స్ అన్ని ఈ విధంగా ర్యాలీ అవుతున్నాయి. ఫైనల్గా ఈరోజు సెన్సెక్స్ 1508 పాయింట్స్ గెయిన్ అయ్యి 78,553 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 414 పాయింట్స్ గెయిన్ అయ్యి 23,851 దగ్గర క్లోజ్ అయితే, మిడ్ క్యాప్ నిఫ్టీ అయితే 0.6% గెయిన్ అయింది. స్మాల్ క్యాప్ నిఫ్టీ అయితే 0.3% మాత్రమే గెయిన్ అయింది. ఈరోజు నిఫ్టీ ఈ విధంగా ర్యాలీ అయినా సరే మన పోర్ట్ఫోలియోస్ నెగిటివ్ ఆర్ స్లైట్ పాజిటివ్లో మాత్రమే ఉంటాయి. దీనికి కారణం ఏంటంటే, స్మాల్ క్యాప్ స్టాక్స్ అయితే పెర్ఫామ్ చేయలేదు ఈ ర్యాలీలో. అన్ని లార్జ్ క్యాప్ స్టాక్స్, ప్రైవేట్ బ్యాంకింగ్ స్టాక్స్ మాత్రమే పార్టిసిపేట్ చేశాయి. పర్సనల్గా నా పోర్ట్ఫోలియో ఈరోజు నెగిటివ్లో క్లోజ్ అయింది. అండ్ ఎఫ్ఐ అండ్ ఏ డేటా చూస్తే, ఎఫ్ఐఎస్ రీసెంట్గా బయ్యర్స్గా టర్న్ అయ్యారు. లాస్ట్ సెషన్లో అయితే 3,936 crores వరకు బై చేస్తే, డిఏఎస్ అయితే సెల్లర్స్గా టర్న్ అయ్యి 2,512 crores వరకు సెల్ చేశారు. ఫస్ట్ బిహెచ్ఎల్ గురించి మాట్లాడుకోవాలి. బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్తో టెక్నాలజీ ట్రాన్స్ఫర్మేషన్ అగ్రిమెంట్కి సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎస్బీఐ కార్డ్స్ గురించి మాట్లాడుకోవాలి. టాటా డిజిటల్తో పార్ట్నర్షిప్ అయ్యి టాటా నియో ఎస్బీఐ కార్డ్ని లాంచ్ చేస్తున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ హీరో మోటోకార్ప్ గురించి మాట్లాడుకోవాలి. ఏప్రిల్ 17th నుంచి ఏప్రిల్ 19th వరకు 4 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్లో ప్రొడక్షన్ టెంపరీగా స్టాప్ చేస్తున్నట్టు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ విప్రో గురించి మాట్లాడుకోవాలి. విప్రో రిలీజ్ అయితే వచ్చాయి. నెట్ ఇన్కమ్ అయితే క్వార్టర్లో 6.4% గ్రో అయితే, ఇయర్ ఇయర్లో 18.9% వరకు అయితే గ్రో అయింది. అండ్ మార్జిన్స్ కూడా 17.1% క్వార్టర్లో మెయింటైన్ చేస్తుంటే 17.5% ఇయర్లో మెయింటైన్ చేస్తున్నారు. రిజల్ట్స్ అయితే మిక్స్డ్గా ఉన్నసరికి ఈరోజు స్టాక్లో అయితే ప్రెజర్ చూసాం. దానికి కారణం మేనేజ్మెంట్ ఇచ్చిన కామెంటరీ. FY26 Q1 రెవెన్యూస్ అండ్ గైడెన్స్ కట్ చేయడంతో పాటు ఈ గ్లోబల్ అండ్ మ్యాక్రో ఎకనామిక్ అన్సర్టెనిటీస్ వల్ల రెవెన్యూస్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుందని చెప్పడంతో ఈరోజు విప్రో స్టాక్లో మనం అంత ప్రెజర్ చూసాం. నెక్స్ట్ టీసీఎస్ గురించి మాట్లాడుకోవాలి. టీసీఎస్కి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుంచి విశాఖపట్నంలో 21.16 acres ల్యాండ్ని అలాట్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ 90 daysలో ఇక్కడ ఆపరేషన్స్ కూడా స్టార్ట్ చేయనున్నట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. షన్సూర్ ఎనర్జీ అనే కంపెనీ దగ్గర నుంచి 100.8 megawatts విండ్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ క్రిస్టల్ ఇంటిగ్రేటెడ్ సర్వీస్ లిమిటెడ్ గురించి మాట్లాడుకోవాలి. తమిళనాడు మెడికల్ సర్వీస్ కార్పొరేషన్ లిమిటెడ్ దగ్గర నుంచి 348 crores వర్త్ ఆర్డర్ వచ్చినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.